ఎంపీల సమావేశ లీకులపై కిషన్ రెడ్డి ఆగ్రహం. మీటింగ్ వివరాలు ప్రధాని బయటికి చెప్పొద్దన్నారు. లీక్ చేసే వారిపై చర్యలు తప్పవని హెచ్చరిక. సోమార్పేట బీఆర్ఎస్ అభ్యర్థిని పరామర్శించిన కేటీఆర్. సర్పంచ్ అభ్యర్థి బాలరాజుపై నిన్న దాడి. కేసు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించిన కేటీఆర్. ఐడీపీఎల్ ల్యాండ్స్ పై విచారణకు ఆదేశించింది. 4,000 కోట్ల విలువైన భూములపై విజిలెన్స్ విచారణ. భూ కబ్జాలపై మాధవరం, కవిత పరస్పర ఆరోపణలు. కొనసాగుతున్న జీహెచ్ఎంసీ సమావేశం. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల విలీనంపై చర్చ. డివిజన్లు 300కు పెంచడంపై సభ్యుల అభ్యంతరం. జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ పై బీజేపీ ఆగ్రహం. పాత బస్తీలో ఎక్కువ ఓట్లొచ్చాయి, ఎంఐఎంకి లబ్ధి చేసేందుకే అని ఆరోపణలు. విలీనానికి వ్యతిరేకం కాదన్న బీఆర్ఎస్. ఏకపక్ష నిర్ణయాలు కరెక్ట్ కాదన్న సబిత. అందరి అభిప్రాయాలు తీసుకోవాలన్న తలసాని. మూడో రోజు ఢిల్లీలోనే సీఎం రేవంత్. పార్టీ పెద్దలతో కీలక మంతనాలు. కేంద్ర మంత్రులను కలిసే అవకాశం. గోదావరి నల్లమల సాగర్ ప్రాజెక్టుకు కేంద్రం బ్రేక్. పరిగణలోకి తెలంగాణ అభ్యంతరాలు. సిడబ్ల్యూసీ పరిశీలించాకే ముందుకు వెళ్తామని క్లారిటీ. తెలంగాణలో పెన్షన్ల పెంపునకు ప్రభుత్వం కసరత్తు. ఏప్రిల్ నుంచి అమలు చేసే యోజన. భారంపై లెక్కలు తీస్తున్న ఆర్థిక శాఖ. మూసీ పునరుజ్జీవం మొదటి దశకు సర్కార్ కసరత్తు. వచ్చే ఏడాది ఉగాదికి పనుల శంకుస్థాపన. ఈ నెలాఖరుకు మూసీ జీపీఆర్ సిద్ధం. ఈ నెల 25 నుంచి కాళేశ్వరం బరాజ్ల టెస్టింగ్. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లపై సమగ్ర పరీక్షలు. బరాజ్ల దగ్గర ఇసుక మేటల తొలగింపు. గ్రామాల మధ్య చిచ్చు పెట్టిన సర్పంచ్ ఎన్నిక. ఆదిలాబాద్ లో కొట్టుకున్న 2 గ్రామాల ప్రజలు. ఓట్లేయలేదని స్వతంత్ర అభ్యర్థి వర్గీయుల గొడవ. తుది దశకు తెలంగాణ పంచాయతీ ఎన్నికలు. రేపే చివరి విడత పోలింగ్. 3,372 గ్రామాల్లో ఓటింగ్ ఏర్పాట్లు. యానాం దగ్గర ఓఎన్జీసీ గ్యాస్ పైప్ లీక్. గోదావరి నదిలో వాసన గుర్తించిన జాలర్లు. లీకేజీలను నివారించాలని డిమాండ్. తుంగభద్ర డామ్ కు కొత్త గేట్లు. చైన్ లింక్ గేట్ల స్థానంలో ఎలక్ట్రిక్ గేట్ల ఏర్పాటు. 76 కోట్ల ఖర్చు చేస్తున్న కర్ణాటక, ఏపీ ప్రభుత్వాలు. రేపు హైదరాబాద్ కు రాష్ట్రపతి. ఈ నెల 22 వరకు శీతాకాల విడిది. 6 రోజుల పాటు ఉండనున్న ముర్ము. జోర్డన్లో ప్రధాని మోదీ పర్యటన. అమాన్లో ఎన్ఆర్ఐల ఘన స్వాగతం. ఇవాళ ఇథియోపియా, ఒమాన్ టూర్. రికార్డు స్థాయిలో పడిపోయిన రూపాయి విలువ. జీవనకాల కనిష్టానికి పతనం. డాలర్తో మారకం విలువ ₹90.83.